సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. కోల్కతా నైట్ రైడర్స్ ఖాతా తెరిచింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా 8 వికెట్ల తేడాతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స్లతో 97 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్కతా 17.3 ఓవర్లతో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ధ్రువ్ జురెల్ 33 పరుగులు, యశస్వి జైస్వాల్ 29 పరుగులు, రియాన్ పరాగ్ 25 పరుగులు చేశారు. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు పడగొట్టారు. డికాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓపెనర్ డికాక్ మ్యాచ్ ఆసాంతం క్రీజులో నిలబడి చేసిన 97 పరుగులు విజయానికి మూల కారణం. దీనితో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షమయ్యింది. రఘువంశీతో కలిసి డికాక్ 3వ వికెట్ కు 83 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో మరో కీలక ఇన్నింగ్స్ మారి కోల్కతా గెలుపుకు సహకరించాయి. 6 తో అర్ధశతకం పూర్తి చేసుకున్న డికాక్ దూకుడు పెంచాడు. రఘువంశీ చక్కని సహకారం అందించడంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. 18 బంతులు 17 పరుగులు కావాల్సి ఉండగా ఆర్చర్ బౌలింగ్ లో డికాక్ 4, 2 సిక్స్లతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. కానీ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ కు ఓపెనర్లు జైస్వాల్, సంజు శాంసన్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లలోనే వీరిద్దరూ చెరో బౌండరీతో ఖాతాలు తెరిచారు. వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్న శాంసన్ ను అరోరా అవుట్ చేయడంతో తొలి వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 1 డౌన్ లో వచ్చిన కెప్టెన్ పరాగ్ మరో ఓపెనర్ జైస్వాల్ తో కలిసి 2వ వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు వరుణ్, మొయిన్ ఎంట్రీతో రాజస్థాన్ టపటపా వికెట్లు చేజార్చుకుంది. 2 పరుగుల తేడాతో పరాగ్, జైస్వాల్ పెవిలియన్ చేరారు. పరాగ్ ను వరుణ్ అవుట్ చేయగా జైస్వాల్ ను మొయిన్ పెవిలియన్ చేర్చాడు. హాసరంగా 4 పరుగులు, నితీష్ రాణా 8 పరుగులు చేసి స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు. రాజస్థాన్ రాయల్స్ స్కోర్ అతి కష్టంగా 150 దాటింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.